మహాలక్ష్మి గృహజ్యోతి పథకాల ప్రారంభం. తెలంగాణలో మహాలక్ష్మి గృహజ్యోతి పథకాల ప్రారంభం. మహాలక్ష్మి కింద రూ. 500కే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి కింద 200 యూనిట్ల లోపు ఉచిత కరెంట్. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలను చూసే ప్రజలు గెలిపించారు. అందుకే ఆర్థిక ఇబ్బందులున్న పథకాలను అమలు చేస్తున్నాం. అపోహలొద్దు, 100% అన్నీ అమలు చేస్తాం. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికే ఈ పథకాలు వర్తింపు. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే వర్తింపు. మహిళ పేరుపై గ్యాస్ కనెక్షన్ ఉంటేనే రూ. 500కు సిలిండర్. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలను నమ్మే ప్రజలు తమకు అధికారం ఇచ్చారని, అందుకే ఆర్థిక ఇబ్బందులున్న చిత్తశుద్ధితో ఒక్కో పథకం అమలు చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు అన్నారు. మంగళవారం సాయంత్రం తెలంగాణ సచివాలయంలో అభయహస్తం గ్యారెంటీలను అమలు చేయడంలో భాగంగా మహాలక్ష్మి పథకం, గృహజ్యోతి పథకాలను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన పథకం ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే 2 హామీలు అమలు చేశామని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. 100% అన్ని హామీలను అమలు చేస్తామన్నారు. తెలంగాణ ప్రజలు సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని అన్నారు ఆయన. అలాగే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వాళ్లకే ఈ పథకాలు వర్తిస్తాయని మరోసారి స్పష్టత ఇచ్చారు. పేదల ఇళ్లలో వెలుగులు నింపాలనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును ఇస్తామని, అలాగే మహాలక్ష్మి పథకం కింద సబ్సిడీతో రూ. 500కే సిలిండర్ అందిస్తున్నామని అన్నారు. 6 గ్యారెంటీలు అమలు చేస్తామని తుక్కగూడలో సోనియా గాంధీ హామీ ఇచ్చారు అని మరోసారి గుర్తు చేశారు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు. సోనియా గాంధీ హామీ మేరకు కాంగ్రెస్కు ప్రజలు పట్టం కట్టారన్నారు. 2 పథకాలను చేవేళ్లలో ప్రారంభించాలి అనుకున్నాం. ఎమ్మెల్సీ కోడ్ వల్ల అక్కడి నుంచి సెక్రటేరియట్కు మార్చాల్సి వచ్చింది. ప్రియాంక గాంధీ కోడ్ కారణంగా రద్దు చేసుకున్నారు. లేదంటే ఈ మీటింగ్కి ఆమె హాజరవ్వాల్సి ఉంది. కట్టెల పొయ్యి నుంచి గ్యాస్ సిలిండర్ను ఆనాడే తక్కువకు ఇందిరాగాంధీ ఇచ్చారు. యూపీఏ హయాంలో కాంగ్రెస్ దీపం పథకం తీసుకొచ్చింది. రూ. 400కే గ్యాస్ సిలిండర్ అందించింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక రూ. 1200కు సిలిండర్ రేటు పెంచింది. మోదీ గ్యాస్ ధరలు పెంచితే కేసీఆర్ సబ్సిడీ ఇవ్వలేదు. మా ప్రభుత్వం నిబద్ధతతో ఉంది. ఎట్టి పరిస్థితుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తాం. ఎవరు ఎలాంటి శాపాలు పెట్టినా, అపోహలు ప్రచారం చేసినా పథకాలు ఆగవు. సోనియా గాంధీ హామీ ఇస్తే శిలాశాసనం. ఆమె ఇచ్చిన మాటను తూచా తప్పకుండా అమలు చేస్తుంది ఈ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచేలాగా పాలన చేస్తుంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటామని యనుమల రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారెంటీల స్కీమ్ను దేశమంతా చూస్తుందన్నారు. ఇదొక విప్లవాత్మకమైన ఆలోచన అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. అమలు కాని 6 గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పటి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం చేయడం మొదలుపెట్టింది. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల పాలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా గ్యారెంటీల అమలులో ఎటువంటి లోటుపాట్లు ఉండవని చెప్పి స్పష్టం చేశారు. ఇప్పుడు ప్రారంభించిన గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలు దేశానికి ఆదర్శంగా నిలవబోతున్నాయి. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించడమే ఇందిరమ్మ రాజ్యం అంటే. 200 యూనిట్లు అమలు అంటే కోతలు అని ప్రచారం చేస్తున్నారు. 200 యూనిట్ల వరకు రేపు మార్చి నుంచి ఎలాంటి ఆంక్షలు లేకుండా ఉచితంగా కరెంటు ఇవ్వబోతున్నాం. అర్హత కలిగిన వారందరికీ ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్ ఇస్తాం. బీఆర్ఎస్ నేతలు బోగస్ ప్రచారం చేస్తున్నారు, వాటిని నమ్మద్దు అని బట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. భవిష్యత్తులో తెల్ల కార్డు ఉండి మహాలక్ష్మి పథకం కింద వర్తింపజేస్తామని ప్రకటించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ప్రస్తుతం సుమారు 40 లక్షల మంది లబ్ధిదారులున్నారని, లబ్ధిదారుల జాబితా పెరిగినా వాటికి కూడా పథకాలు అమలు చేస్తామని కొండా సురేఖ గారు ప్రకటించారు.